హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఇది వచ్చేసి పార్ట్ 3 ఆఫ్ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్. సో నేను 30 సెట్స్ ఆఫ్ బ్యాంగిల్స్ చేశాను కదా, రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్వి. అవి 3 పార్ట్స్ లాగా ఒక పార్ట్లో 10 డిజైన్స్ కుందన్స్ ఎన్ని యూజ్ చేశాను, ఏ సైజెస్ యూజ్ చేశానని చెప్పున్నాను. ఒకసారి మీరు ఆ 2 పార్ట్స్ చూడకపోతే మీరు ఒకసారి చూసేసి ఈ వీడియో చూడండి. బికాస్ మీకు డిజైన్స్లో ఎన్ని కుందన్స్ పడ్డాయి అని మీకు తెలుస్తుంది, మీకు క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సో వీడియోలోకి వచ్చేస్తే ఇవి డే 21 టు డే 30 డిజైన్స్ నేను చూపిస్తాను వరుసగా. ఇది వచ్చేసి డే 21 డిజైన్ కనిపిస్తుంది కదా. సో ఇది డే 21, డే 22, డే 23, డే 24, డే 25, డే 26, డే 27, డే 28, డే 29, ఫైనల్లీ డే 30. సో ఇక్కడ మీరు చూస్తే ఏ డిజైన్కి మ్యాచ్ అవ్వలేదు అసలు. దీంట్లో ఒక్క డిజైన్ కూడా రిపీట్ అవ్వలేదు. మీరు కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, పార్ట్ 1 పార్ట్ 2 దాంట్లో కంపేర్ చేసినా కానీ ఏ డిజైన్స్ ఒక్క డిజైన్ కూడా ఇంకొక డిజైన్కి కంపారిజనే ఉండదు. డిఫరెంట్ డిజైన్స్ చేశాను బికాస్ మీకు ఐడియా ఉండడం కోసం. సో ఇప్పుడు నేను ఎన్ని కుందన్స్ పడ్డాయో చెప్తాను. డే 21లో మనం తిలగం కుందన్స్ అండ్ రౌండ్ పర్ల్ వైట్ రౌండ్ కుందన్స్ అండ్ క్రీమ్ కుందన్స్ యూజ్ చేసాము. పర్ల్ వైట్ అండ్ క్రీమ్లో గోల్డ్ కలర్, క్రీమ్లో పర్ల్ వైట్, క్రీమ్లో గోల్డ్ కలర్ తిలగం కుందన్స్ యూజ్ చేసాము. నేను ఎన్ని కుందన్స్ పడ్డాయని చెప్తాను. తిలగం కుందన్స్ వచ్చేసి 32 యూజ్ చేసాము 2 బ్యాంగిల్స్కి కలిపి. అండ్ క్రీమ్ గోల్డ్ వచ్చేసి 8, క్రీమ్ వైట్ వచ్చేసి 40. సో క్రీమ్ వైట్ 40, క్రీమ్ గోల్డ్ వచ్చేసి 8, తిలగం కుందన్స్ వచ్చేసి 32. ఈ డిజైన్కి ఇన్ని కుందన్స్ పడ్డాయి. నెక్స్ట్ డే 22, దీంట్లో స్క్వేర్ కుందన్స్, ఐ షేప్ కుందన్స్, రౌండ్ 3mm కుందన్స్ యూజ్ చేసాము. స్క్వేర్ కుందన్స్ సైజ్ వచ్చేసి 4M స్క్వేర్ కుందన్స్ 32 యూజ్ చేసాము. ఐ షేప్ కుందన్స్ సైజ్ వచ్చేసి 3x6 48 కుందన్స్ యూజ్ చేసాము. క్రీమ్ వైట్ కుందన్స్ వచ్చేసి 3M రౌండ్ క్రీమ్ వైట్ కుందన్స్ 8 యూజ్ చేసాము. కనిపిస్తుంది కదా డిజైన్. డే 23లో స్క్వేర్ కుందన్స్, ఐ షేప్ కుందన్స్, రౌండ్ కుందన్స్ యూజ్ చేసాము. స్క్వేర్ కుందన్స్ సైజ్ వచ్చేసి 4. ఎన్ని కుందన్స్ యూజ్ చేసామంటే 8 కుందన్స్ యూజ్ చేసాము. ఐ షేప్ కుందన్స్ సైజ్ 3x6 32 కుందన్స్ యూజ్ చేసాము. సిల్వర్ వైట్ రౌండ్ కుందన్స్ వచ్చేసి 3M సైజ్ 32 యూజ్ చేసాము. డే 24, దీంట్లో రౌండ్ 4M కుందన్స్ వచ్చేసి 8 యూజ్ చేసాము. అండ్ తిలగం కుందన్స్ వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్స్ వచ్చేసి 4x6 సైజ్ 72 యూజ్ చేసాము. డే 25లో రెక్టాంగిల్ కుందన్స్, తిలగం కుందన్స్, రౌండ్ కుందన్స్ యూజ్ చేసాము. రెక్టాంగిల్ కుందన్స్ సైజ్ వచ్చేసి 3x7 తిలగం కుందన్స్ అండ్ రౌండ్ కుందన్స్ సైజ్ వచ్చేసి 3mm. రెక్టాంగిల్ కుందన్స్ వచ్చేసి 8 యూజ్ చేసాము. తిలగం కుందన్స్ వచ్చేసి 48 యూజ్ చేసాము. రౌండ్ సిల్వర్ కుందన్స్ వచ్చేసి 8 యూజ్ చేసాము. డే 26లో స్క్వేర్ కుందన్స్, డ్రాప్ కుందన్స్ యూజ్ చేసాము. స్క్వేర్ కుందన్స్ సైజ్ వచ్చేసి 4M, డ్రాప్ కుందన్స్ సైజ్ వచ్చేసి 4x6.
దీంట్లో 48 డ్రాప్ షేప్ కుందన్స్ అండ్ 24 స్క్వేర్ కుందన్స్ యూస్ చేసాము. డే 27లో డ్రాప్ షేప్ కుందన్స్, గోల్డ్ 3M రౌండ్ కుందన్స్, క్రీమ్ వైట్ రౌండ్ కుందన్స్, క్రీమ్ గోల్డ్ రౌండ్ కుందన్స్ యూస్ చేసాము. డ్రాప్ కుందన్ సైజ్ వచ్చేసి 4x6 32 యూస్ చేసాము. క్రీమ్ గోల్డ్ కుందన్స్ వచ్చేసి 8 యూస్ చేసాము. క్రీమ్ వైట్ కుందన్స్ వచ్చేసి 32 యూస్ చేసాము. నార్మల్ గోల్డ్ కుందన్స్ వచ్చేసి మధ్యలోవి 8 యూస్ చేసాము. డే 28 దీంట్లో డైమండ్ షేప్ కుందన్స్, క్రీమ్ గోల్డ్ కుందన్స్, క్రీమ్ గోల్డ్ ఐ షేప్ కుందన్స్, నార్మల్ గోల్డ్ కుందన్స్ యూస్ చేసాము. డైమండ్ షేప్ సైజ్ వచ్చేసి 3x6 డైమండ్ షేప్ వచ్చేసి 4x8 32 కుందన్స్ యూస్ చేసాము. ఐ షేప్ కుందన్స్ వచ్చేసి 3x6 16 యూస్ చేసాము. క్రీమ్ గోల్డ్ కుందన్స్ వచ్చేసి 3mmవి 24 యూస్ చేసాము. నార్మల్ గోల్డ్ కుందన్స్ వచ్చేసి 8 యూస్ చేసాము. డిజైన్ ఇలా ఉంటుంది. డే 29 దీంట్లో స్క్వేర్ కుందన్స్, ఐ షేప్ కుందన్స్, డ్రాప్ కుందన్స్, రౌండ్ కుందన్స్ యూస్ చేసాము. స్క్వేర్ కుందన్స్ సైజు 4M, ఐ షేప్ కుందన్స్ వచ్చేసి 3x6 డైమండ్ షేప్ డ్రాప్ కుందన్స్ వచ్చేసి 4x6 రౌండ్ కుందన్స్ వచ్చేసి 3M. స్క్వేర్ కుందన్స్ మనకి దీంట్లో 8 యూస్ చేసాము. ఐ షేప్ కుందన్స్ వచ్చేసి 64 యూస్ చేసాము. డ్రాప్ షేప్ కుందన్స్ వచ్చేసి 16 యూస్ చేసాము. రౌండ్ కుందన్స్ వచ్చేసి 3Mవి 16 యూస్ చేసాము. ఫైనల్లీ డే 30 దీంట్లో రౌండ్ 4M కుందన్స్ వచ్చేసి ఈ మధ్యలోవి 8 యూస్ చేసాము. ఈ డిజైన్ మొత్తానికి 4M రౌండ్ కుందన్స్ 24 యూస్ చేసాము. ఈ 3M రౌండ్ కుందన్స్ వచ్చేసి 80 యూస్ చేసాము. ఈ ఐ షేప్ కుందన్స్ వచ్చేసి 48 యూస్ చేసాము. సో ఇది డిజైన్. సో డిఫరెంట్ డిజైన్స్ నేను చేశాను. ఇఫ్ మీరు కనుక ఈ బ్యాంగిల్స్ ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. ఆర్ మీరు ఈ బ్యాంగిల్స్ కిట్లో ఏమేమి వస్తాయంటే ఈ బ్యాంగిల్స్లో యూస్ చేసిన కుందన్స్ వస్తాయి అండ్ థ్రెడ్ వ్రాప్ చేసిన బ్యాంగిల్స్ వస్తాయి. డిస్పాచ్ వచ్చేసి మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత మీ దగ్గరికి డెలివరీ 10 to 15 days మధ్యలో వస్తుంది. నేను లాంగ్ వీడియో చేసి పెడతాను అసలు ఏమేమి వస్తాయి అని చెప్పేసి. సో ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఆ కిట్ లాంచ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎక్కువ మంది ఉంటే నేను కొంచెం బల్క్లో ఒకసారి తెప్పించేసి ఒక్కసారి అందరికీ డిస్పాచ్ చేస్తాను. బికాస్ తక్కువ మంది ఆర్డర్ చేసుకుంటే డెలివరీ ఛార్జెస్ ఇవన్నీ మీకే ఎక్స్ట్రా పడతాయి. సో నేను ఫ్రీ షిప్పింగ్ కూడా పెడదాం అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకుంటే నేను ఖచ్చితంగా ఫ్రీ షిప్పింగ్ పెడతాను. సో డిజైన్ వచ్చేసి ఇది. ఫైనల్గా రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్ సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ విచ్ ఇన్ ద సిరీస్. Tata, bye bye.